శాస్త్ర ప్రపంచంలో ఇప్పటికీ మనలో క్యూరియాసిటీని పెంచేది ఏదైనా ఉంది అంటే అది ఏలియన్ లైఫ్ అని చెప్పుకోవాలి. ఈ సుదీర్ఘ విశ్వంలో మన మానవ జాతి ఒక్కరే ఉన్నారా, లేక మనకి తెలియని స్పీషీస్ ఉన్నాయా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైన్స్ క్వశ్చన్స్. అయితే రీసెంట్ గానే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన అబ్జర్వేషన్స్ ద్వారా K2-18b అనే ప్లానెట్ లో ఏలియన్ లైఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. ఈ ప్లానెట్ మన ఎర్త్ కంటే దాదాపుగా 8 రెట్లు హెవీగా ఉంటుంది. అయితే ఈ K2-18b అనే ప్లానెట్ అనేది ఒక పాసిబుల్ హైషియన్ ప్లానెట్ అని సైంటిస్టులు చెప్తున్నారు. హైషియన్ ప్లానెట్స్ అంటే ప్లానెట్ మొత్తం వాటర్ తో నిండిపోయి అట్మాస్ఫియర్ లో హైడ్రోజన్ లెవెల్స్ మాత్రం చాలా హైగా ఉంటుంది. సో ఈ K2-18b అనే ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ నుండి JWST ఒక 2 ఇంపార్టెంట్ గ్యాసెస్ ని గుర్తించింది. అవే డైమిథైల్ సల్ఫైడ్ అండ్ డైమిథైల్ డైసల్ఫైడ్. మీరు ఇక్కడ ఆ టెలిస్కోప్ పంపిన అబ్జర్వేషన్స్ ని గమనిస్తే ఈ 2 గ్యాసెస్ తో పాటు ఇంకా అట్మాస్ఫియర్ లో చాలా డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, లైక్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. కానీ ఈ DMS అండ్ DMDS అనే ఈ 2 గ్యాసెస్ అనేవి మన భూమిలో మరైన ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే లాంటివి రిలీజ్ చేస్తాయి. సో K2-18b అనే ప్లానెట్ లో కూడా ఈ గ్యాసెస్ ని డిటెక్ట్ చేయడం వల్ల మేబీ అక్కడ కూడా ఇలాంటి ఆల్గే కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉండే పాసిబిలిటీ ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. దట్ కంక్లూడ్స్ ఆ ప్లానెట్ లో లైఫ్ ఉందని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలియన్స్ అంటే సినిమాలో చూపించినట్టుగా వాళ్ళ బాడీ సైజ్ అండ్ హెడ్ సైజ్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మన ఎర్త్ దాటి వేరే ఏ గ్రహాల్లో అయినా లైఫ్ ఉంటే వాటిని మనం ఏలియన్స్ అని పిలుస్తాం. అవి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ టోటల్ రీసెర్చ్ లో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఇంకా డీప్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ప్లానెట్ మన భూమి నుండి 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే దాదాపుగా 1 క్వాడ్రిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎర్త్. అండ్ ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ రీసెర్చ్ కండక్ట్ చేసింది మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న ప్రొఫెసరే. ఆయన పేరు నిక్కు మధుసూదన్ గారు. ఏదేమైనా కాలం గడుస్తున్న కొద్దీ ఇలాంటి రీసెర్చెస్ వల్ల వీఆర్ స్టెప్పింగ్ ఏ 1 foot ఫార్వర్డ్ ఈ విశ్వ రహస్యాలను ఛేదించడానికి. మన యూనివర్స్ ఎంత పెద్దదని తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉంటే ఒక్కసారి మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి. ఈ ఫోటో పంపింది కూడా JWST. మీరు చూస్తే ఇక్కడ కొన్ని వందలాది గ్యాలక్సీస్, స్టార్స్ కనిపిస్తున్నాయి. ఇది డీపెస్ట్ వ్యూ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఏ ఒక్క దాంట్లోనైనా లైఫ్ ఉండకపోదా? మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to our channel.